యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎంత పర్సెంట్ మీరు సాటిస్ఫై అయ్యారు సినిమా? అంటే 100% ఏ మ్యూజిక్ డైరెక్టర్ సాటిస్ఫై అవ్వడు. అదే చెప్పబోతుంది. అంటే ఇప్పటికీ కూడా నాకు అంటే అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ చాలా వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి సార్. అంటే మనం మేబీ ఆ లాస్ట్ మూమెంట్లో ఏమైనా చిన్న ఏవైనా ఎడిషన్స్ రావచ్చు అక్కడి నుంచి, మనకి టైం లేకపోవచ్చు, దానికి అప్పటికప్పుడు ఏదో చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. నేను దీని గురించి చెప్పట్లేదు, దేని గురించి, ఏ ఫిలిం గురించి అయినా కూడా ఇది ఆ టెక్నీషియన్కి లాస్ట్ మూమెంట్లో ఏదో ఎక్కడి నుంచి ఎడిట్ నుంచి ఎక్కడి నుంచో రావచ్చు, వాళ్ళ దగ్గర అప్పుడు టైం ఉండదు. అవుట్ ఇవ్వకపోతే కనుక తిడతారు, ఎందుకంటే ఆగిపోతాయి మొత్తం ప్రాసెస్ అంతా. ఆ మూమెంట్లో ఖచ్చితంగా కంప్లీట్గా నేను దీన్ని చేస్తాను అంటే అవ్వదు సార్. దానికి అప్పుడు ఆపధర్మంగా ఎంతవరకు చేయాలో చేసి పంపేయటమే. పంపిన తర్వాత మనకు ఉంటుంది ఆ లోపల ఆ దిగుల బాధ, అయ్యో ఇంకా చేస్తుంటే బాగుండేది అని. ఈ ఫిలిం వరకు వస్తే 90 to 95% సాటిస్ఫైడ్ అన్న సార్. ఎంతవరకు చేయాలో అంతవరకు చేసాం. సాటిస్ఫాక్షన్ అంటే కనుక నాకు బాగానే ఉంది సార్. ఒక 70% నేను సాటిస్ఫైడ్ ఈ ఫిలిం వరకు. ఇంకొక 25% ఎక్కడో ఏంటంటే నాకు ప్రశాంత్ సార్ ఫేస్ లో ఆనందం చూడకపోతే నాకు ఆనందం ఉండదు. నాకు ఆయన ఫేస్ లో చిరునవ్వు చూడాలి. చూస్తే అంటే ఆయన ఇట్స్ గుడ్ అంటారు అంతే. అంటే ఓకే బాగుంది. ఇంకోటి పర్టికులర్గా అంటే సినిమాలు ప్రతిదానికి ఇవాళ బడ్జెట్ అనేది ఒక బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ ఉందనుకోండి, దానికి తగ్గట్టు మనం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి దానికి తగ్గట్టు ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలరు. బట్ ఇది ఒక చిన్న సినిమా, బట్ స్కేల్ మాత్రం బిగ్ స్కేల్. సో మనం పరిమితమైన బడ్జెట్తోనే అద్భుతమైన రిజల్ట్ ఇవ్వాలి. సో అది మైండ్లోకి వచ్చినప్పుడు అరే ఎలా ఇది మనకున్న బడ్జెట్ ఎంత, దీనికేమో అద్భుతం చేయాలి అన్న ఎప్పుడన్నా లోపల అదేమన్నా ఎప్పుడన్నా వచ్చిందా మీకు? అది ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. అండ్ దీనిని ముందు మేము మాట్లాడుకున్నాం సార్. యాక్చువల్లీ మనకున్న లిమిటేషన్స్ చాలా తక్కువ, దీంట్లో మనం ఇవ్వాల్సిన అవుట్పుట్ చాలా పెద్దది. కంపారిటివ్లీ పెద్ద సినిమాలకి ఎలా అయితే చేస్తారో మనకున్న బడ్జెట్ లిమిట్స్లో మనం అలాంటి అవుట్పుట్ ఇవ్వాలి. ఇదైతే లాక్డ్. దానికి ఏం మేబీ ఇది అందుకనే నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంతా ఈ ఫిల్మ్కి యూజ్ అయిందేమో అనుకుంటాను సార్. దాంతోపాటు నేను మేజర్గా క్రెడిట్ ఇవ్వాలి అంటే కనుక బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నా కూడా నా ప్రోగ్రామర్స్ కానీ, నా టెక్నీషియన్స్ కానీ, నా లైవ్ ప్లేయర్స్ కానీ, నా మెయిన్ కోరస్ సింగర్స్ కానీ, వీళ్ళందరూ కూడా డబ్బు గురించి అని కాకుండా ఇది ఆంజనేయ స్వామి సినిమా, ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాడు, ఈ వ్యక్తికి హిట్ రావాలి, గౌరహరి అనే అబ్బాయికి హిట్ రావాలి, మీరు కొడుతున్నారు సార్ ఈ సినిమాతో హిట్ అంటుంటే వాళ్ళు నా మీద చూపించిన ప్రేమకి నేను వాళ్ళకి థ్యాంక్స్ అనే ఒక చిన్న మాట చెప్తే చాలు సార్. అది నేను మళ్ళీ ఇంకొక పని రూపంలోనే చూపించుకోగలుగుతాను ఆ కృతజ్ఞత అనేది. ఎందుకంటే డబ్బులు ఇచ్చినా కూడా తెల్లారగట్టలో అర్ధరాత్రులు పనిచేయాలని లేదు. అర్ధరాత్రి 2:30కి అందులో ఉదయం 5. మోరెవర్ ఇప్పుడు సింగర్స్ అందరూ ఫుల్ కమర్షియల్ అయిపోయిన కాలం ఇది. కరెక్ట్. నేను ప్రోగ్రామర్స్ గురించి కూడా చెప్తున్నాను సార్. అర్ధరాత్రి 2 గంటలకి, తెల్లారగట్ట 5 గంటలకి ఇలాంటి ఆడ్ టైమింగ్స్లో పనిచేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఈ సినిమా వరకు అందరూ హెల్త్ను కూడా పణంగా పెట్టారు సార్ నాతో పాటు. అంటే నేను ఎలా నిద్రపోలేదో నాతో పాటు వాళ్ళు కూడా సడన్గా ఇమ్మీడియట్గా చేయాలంటే కనుక ఫటా 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 అసలు ఎనీ టైం వాళ్ళు ఉన్నారు అక్కడ నాకు సపోర్ట్గా. అలా సింగర్స్ సాయి చరణ్ గారు కానీ, హరిణి గారు కానీ, ఇంకా వీళ్ళిద్దరు కాకుండా వెనకాతల ఇంకో 8 మంది, మొత్తం 10 మంది కోరస్ సింగర్లు ఉన్నారు సార్. వాళ్ళు కనుక లేకపోతే ఈరోజు థియేటర్లో వచ్చే ప్రతి సీక్వెన్స్కి హై మూమెంట్ ఏదైతే ఉందో అది పండదు. వాళ్ళందరూ అంత ప్రాణం పెట్టారు కాబట్టి, కంపోజ్ చేసింది నేనే అయినా కూడా వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుని పాడకపోతే అది అంతలా పండదు. అలాగే దానికి అంత బాగా సపోర్టివ్గా వెనకాతల ప్రోగ్రామింగ్ చేసిన నా టీం అందరూ కూడా, సిద్ధార్థ్ సాలు, సిద్ధు గారు, ఎబ్బీ గారు, ఎబెనేజర్ పాల్ అని, హరిహరన్ అని, వికాస్ బాడిసా అని, సురేష్ గారు అని చెప్పి, విశాల్ భరద్వాజ్ అని, వైద్య అని, సుకుమార్ గారు అని, ఒక 10 నుంచి 14 మంది ప్రోగ్రామర్స్ ఉన్నారు సార్. అంత హెవీ సీక్వెన్స్ని ఇంతమంది కలిపి లాగితేనే వర్కౌట్ అవుతుంది. ఒకడు కూర్చుని వాయించేసేది కాదు. హనుమాన్ మ్యూజికల్ బడ్జెట్ ఎంత? హనుమాన్ మ్యూజికల్ బడ్జెట్ అంటే మేము వాస్తవంగా చెప్తున్నాం సార్, నేను ఎప్పుడు లెక్కేసుకోలేదు సార్. ఇప్పుడు ఇంత అవసరం, అక్కడి నుంచి టీం నుంచి అంత వచ్చేస్తుంది సార్. ఇప్పుడు ఇంత అవసరం, ఇంత వచ్చేస్తుంది. కానీ అలా అని చెప్పేసి 40 లక్షలు అయిపోయింది, 50 లక్షలు అయిపోయింది అని చెప్పడం ఉంటుంది సుమారుగా.
నేను లెక్కేసుకున్న తర్వాత మీకు మెసేజ్ చేస్తాను. గౌరహారికి సక్సెస్తో పాటు డిప్లొమసీ కూడా వచ్చేసింది బాగా. నేను డిప్లొమసీ కాదు సార్, నేను కౌంట్ చేసుకోలేదు, వాస్తవంగా చెప్తాను, నిజంగా కౌంట్ చేసుకోలేదు. నేను సింగర్స్కి కూడా డైరెక్ట్గా నేను వాళ్ళ అకౌంట్ నెంబర్ పెడతాను, సార్ కొట్టేసాను డైరెక్ట్గా వాళ్ళకి అంటాను. ఎందుకంటే నేను వాళ్ళకి ముందరే చెప్పేశాను, నేను ఐ డోంట్ వాంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కమర్షియల్ మ్యాటర్స్, నేను కంపోజింగ్ వైపే ఉండాలి నా దృష్టి అంతా. ఇప్పుడు నేను వాళ్ళని ఈ మెయింటెనెన్స్ అంతా నేను చూసుకోను దీనికి అని చెప్పేసి చాలా క్లియర్గా ఉన్నా. ఎందుకంటే దీంట్లో చాలా థీమ్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్, ప్రతి దానికి ఎన్నో వెర్షన్స్ చేసుకుంటే వెళ్ళాం అనమాట. ప్రతి సీక్వెన్స్కి ఎన్ని వెర్షన్స్ చేసామో మాకే తెలియదు, 7 వెర్షన్లు 8 వెర్షన్లు చేసుకుంటూ దాని మీదే ఉంటుంది నా కాన్సన్ట్రేషన్.